హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా నాన్న ముచ్చాలు. టుడే స్పెషల్ నేను పాలక్ పకోడా అండ్ ఒక గ్రీన్ అరటికాయ ఫ్రై అంటారు కదా, బనానా. సో అదొక ఫ్రై చేశానండి. సో ఫస్ట్ మనం పాలక్ పకోడా ఒకటి చూద్దాం. అంటే పాలకూర అండ్ ఇంగ్లీష్లో స్పినాచ్ అంటారు కదా, సో దాంతో ఒక పకోడీ లాగా ట్రై చేశాను. చాలా బాగుంది రెసిపీ అనేది. చూద్దాం ఇప్పుడు మనం దాని ప్రాసెస్ ఏంటో. ఈవినింగ్ స్నాక్ కింద ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. పిల్లలు ముఖ్యంగా బాగా ఇష్టపడతారు ఇలాంటివి. సో కడాయి పెట్టుకున్నానండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకుందాం ముందు. సో అది హీట్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక 1 ప్లేట్ వరకు, చిన్న ప్లేట్ వరకు ఆనియన్స్ అనేవి స్లైసెస్గా కట్ చేసుకున్నా. అండ్ స్పినాచ్ కూడా చిన్నగా చాప్ చేసుకున్నానండి. ఒక చిన్న ప్లేట్ వరకు యాడ్ చేసుకున్నా. అండ్ కర్రీ లీవ్స్, కరివేపాకు ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నా. అండ్ చిల్లీస్, పచ్చిమిర్చి అంటారు కదా, అవి ఒక 2 యాడ్ చేసుకున్నాను, కట్ చేసి స్మాల్ పీసెస్గా. అండ్ బేసన్ శనగపిండి ఒక 1 కప్ వరకు యాడ్ చేసుకున్నా. అండ్ రైస్ ఫ్లోర్ చిన్న కప్తో ఒక 1 కప్ యాడ్ చేసుకున్నానండి, బియ్యపిండి. అండ్ సాల్ట్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకున్నా. అండ్ జీలకర్ర కొంచెంగా యాడ్ చేసుకున్నా, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ బేకింగ్ సోడా, తినే సోడా అంటారు కదా, సో అది కొంచెం యాడ్ చేసుకున్నా. అండ్ వాటర్, ఇప్పుడు మెల్లిగా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మనకి బాల్స్ లాగా వస్తే సరిపోతుంది. వాటర్ అనేది ఎక్కువ పోసుకోకూడదు. ఆల్రెడీ మనకి ఆనియన్స్లో వాటర్ మాయిశ్చరైజింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది హీట్ అయ్యిందండి. సో నేను పకోడీ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా. సో ఫస్ట్ 20 సెకండ్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లోపల కంటెంట్ అనేది మనకి కుక్ అవ్వాలి కాబట్టి ఒక 20 సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్ ఉంచుకుంటే సరిపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో చాలా వైటమిన్స్ ఉంటాయండి, ఎందుకంటే మనం పాలకూర అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి, లీఫీ వెజిటేబుల్ కాబట్టి వైటమిన్స్ అనేవి అలాగే ఉంటాయి. ఇందులో వైటమిన్స్ వచ్చి సి అండ్ B6, B9 వైటమిన్స్ ఉంటాయండి. ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయండి ఈ పాలకూరలో, స్పినాచ్లో. సో ఈవినింగ్ టైంలో, ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. డైరెక్ట్గా అయినా యూజ్ చేయొచ్చు, లేదా సాస్, కెచప్ ఇట్లా ఏమైనా ఉంటాయి కదండి, సో అడిషనల్గా సో వాటితో అయినా సర్వ్ చేసేస్తే సరిపోతుంది. సో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. సో నేను ఒక టిష్యూ ఉన్న ప్లేట్లో తీసుకుంటున్నానండి. గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. సో ఒక ప్లేట్లో ఇట్లా గార్నిష్ చేసుకున్నానండి. నేను టమాటా సాస్ అనేది తీసుకున్నాను అడిషనల్గా. లోపల క్రిస్పీ అనేది కూడా బాగా కుక్ అయింది. ఓకే, నెక్స్ట్ మనం అరటికాయ ఫ్రై అనేది చూద్దాము. గ్రీన్ బనానా ఉంటుంది కదండి, సో బనానా ఫ్రై అనేది చూద్దాము. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక కడాయి పెట్టుకున్నాను. ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, ఒక 3 స్పూన్స్ వరకు మనకి. నేను అరటికాయలు అనేవి 2 బనానాస్ వరకు తీసుకున్నానండి. ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. హీట్ అయ్యాక ఎండుమిర్చి, పోపు దినుసులు అండ్ క్యాష్యూస్ యాడ్ చేసుకున్నాం. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకున్నా. అండ్ కరివేపాకు ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో ఉంచి. సో అరటికాయ పీసెస్ అనేవి కట్ చేసుకున్న స్మాల్ పీసెస్గా యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం పసుపు అండ్ ఒక 1/2 స్పూను టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం.
మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఫ్లేమ్ ఎప్పుడు. సో ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. సో ఇందులో మనకి వైటమిన్స్ చాలా ఉంటాయండి. ఇందులో కూడా C అండ్ B6 వైటమిన్స్ ఉంటాయి. ఇందులో వాటర్ కంటెంట్ సంబంధించి మినరల్స్ అనేవి బాగా ఉంటాయి. అండ్ స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచిదండి ఈ బనానా అనేది. సో అవి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక జింజర్ అండ్ చిల్లీ పచ్చిమిర్చి అంటారు కదండి, అవి మిక్సీ వేసుకున్నాను, యాడ్ చేసుకున్నానండి కర్రీలో. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను చిల్లీ పౌడర్ బదులు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్నాను. ఫ్లేవర్ అనేది బాగుంటుంది, జింజర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి. సైడ్ డిష్గా ఇది బాగుంటుంది. ఇది సాంబార్ అండ్ పప్పు అడిషనల్గా ఇది సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. సో రెసిపీ అనేది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బనానా ఫ్రై కాబట్టి వితిన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది, 5 మినిట్స్లో. సో రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో ఇలా గార్నిష్ చేసుకున్నానండి కర్రీ లీవ్స్ అండ్ ఎండుమిర్చితో. అండ్ క్యాష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి అడిషనల్గా రెసిపీ అనేది చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా నాన్న వచ్చారు.